మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసాం మనం ఎంతటి ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి చూసాం ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటే అడ్డు అదుపు లేకుండా ఏకంగా బౌండరీలు కొట్టడం మనం క్రికెట్ ఎట్లా చూస్తామో ఇక్కడ రిజల్ట్స్ కూడా అలా ఉన్నాయి బీజేపీ 145 స్థానాల్లో పోటీ చేస్తే 130కి పైగా స్థానాల్లో గెలుపొందింది అదే స్థాయిలో అజిత్ పవార్ ఎన్సీపీ ఏక్నాథ్ షిండే శివసేన కూడా గెలుపొందాయి ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ సాధించిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర అంతటా ఎక్కడ చూసినా కూడా సీఎం ఎవరు ఆల్రెడీ ఏక్నాథ్ షిండే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీకి చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ ఇక్కడ బీజేపీ చేసింది కాబట్టి బీజేపీకి సంబంధించిన వ్యక్తులే సీఎం కాబోతున్నారని ఒక ప్రచారం ఒకే ఎత్తు అయితే లేదు ఏక్నాథ్ షిండే లాంటి ఒక సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పథకాల ఆవిష్కరణే చాలా గొప్ప పనితీరు కనబరిచారు కాబట్టి దానికి అన్నిటికీ నిదర్శనం ఈరోజు ఫలితాలంటే ఇంకొకరు చెప్తున్నారు అజిత్ పవార్ కూడా ఏమాత్రం తగ్గకుండా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో హూ ఈజ్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర అనే దానిపైన చర్చ కొనసాగుతుంది అయితే ఈ విషయం పైన దేవేంద్ర ఫడ్నవీస్ కి ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి బేసిక్గా బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ లాంటి ఆశీస్సులు మెండుగా ఉన్న నేపథ్యంలో బీజేపీ తప్పకుండా ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ షిండే వైపు మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ సంబంధించిన అధిష్టానం మొగ్గు చూపుతోంది కారణం దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే గనక డెఫినెట్గా అది మోదీ అమిత్ షాలకు సంబంధించి డెఫినెట్గా ఆ స్థాయిలో రేస్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ని మూడవసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నమా లేదంటే ఆయన మరోసారి ఇస్తే గతంలో కూడా ఈ రకంగా ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం కోల్పోయింది లేదు ఈసారి సామాన్యుడిగా ఉన్న ఏక్నాథ్ షిండేకి ఇవ్వాలనే ఒక సపోర్టా ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందేమో కానీ షిండే వైపే బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా మొగ్గు చూపుతోంది ఇక షిండే దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరు కాకుంటే గనక బీజేపీలో ఏదో ఒక కొత్త పర్సన్ని వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కానీ నాకే కావాలని పట్టుబడుతున్నాడు అజిత్ పవార్ తనకే కావాలి గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు గత 5 ఏళ్ళు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో అజిత్ పవార్ నాకే కావాలని పట్టుబడుతున్నాడు ఏకంగా ఆయన బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ తన భార్య చేత అజిత్ పవార్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయించాడు అజిత్ పవార్ ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారంటూ కూడా ఒక ప్రకటన చేయించారు కానీ అది సాధ్యమవుతుందా అనేది కొంత $1 మిలియన్ ప్రశ్న అయినప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ షిండేల మధ్య ఆ పోటీ కొనసాగుతోంది అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కి ఆర్ఎస్ఎస్ మద్దతు పూర్తిగా ఉంది కానీ ఆర్ఎస్ఎస్ మద్దతున్న కారణంగా దేవేంద్ర ఫడ్నవీస్ కి మూడవసారి ముఖ్యమంత్రిగా ఇస్తే అమిత్ షా మోడీల గౌరవం కానీ ఆ రెస్పెక్ట్ అంటే ఆ స్థాయిలో ఉన్న స్టేచర్ ఉన్న వ్యక్తులు కాబట్టి వారితో డెఫినెట్గా పోటీ పడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాతే గుజరాత్ నుంచి ఆయన ప్రధాని రేస్లోకి వెళ్ళారు ప్రధాని మోదీ సో ఆ రేస్లోకి ఎప్పటికైనా ఇప్పుడు కాకపోయిన తర్వాత ఫ్యూచర్లో అయినా కూడా వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారా లేదంటే ఆయన మూడవసారి ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వంలో లాగానే ప్రభుత్వం మళ్ళీ కోల్పోతుంది ఏక్నాథ్ షిండే లాంటి సామాన్యుడికి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారా కానీ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే ఈ నిమిషంలో ఏం జరుగుతుందో అనే ఒక ఆలోచన అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో చాలా ఉత్కంఠ రేపుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు గోపి మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపైన అనేక రకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది తీవ్ర పోటీ నెలకొంది ఈ పోటీలో అధిష్టానం ఎవరి వైపుగా ఉంది ముఖ్యంగా బీజేపీకి అవకాశం వస్తుందనేది కన్ఫర్మ్గా మనం చెప్పొచ్చా ఎందుకంటే బీజేపీ అధిక సీట్లు సాధించింది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఎందుకంటే మహారాష్ట్రలో పబ్లిక్ ఒక క్లియర్ జడ్జిమెంట్ చేయడం జరిగింది 220 స్థానాలలో 128 స్థానాలు బీజేపీ గెలవడం అనేది కూడా బీజేపీకి పెద్ద ఎత్తున కూడా పట్టం కట్టారని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఏకనాథ్ షిండే ఫడ్నవీస్ ఇద్దరి మధ్యలో కూడా కొంత పోటీ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది అధిష్టానం కూడా దీనన్నింటిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది రేపు ఏదైతే వీరి సీఎం కి సంబంధించిన అంశం పైన రేపు ఒక స్పష్టత వచ్చేది కనపడుతుంది మరొక వైపు మహారాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అధికార కూటమికి మళ్ళీ పట్టం కట్టడంతో షిండే కృతజ్ఞతలు చెప్పడం జరిగింది తదుపరి సీఎం షిండే అంటూ కూడా ఆయన వర్గాలు కొంత వాళ్ళు ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది షిండే కూడా మీడియాతో మాట్లాడారు ఈసారి అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ సీఎం పదవి చేపడుతుందా అని అడిగినప్పుడు కూటమిలో పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలన్న రూల్ ఏం లేదుగా అంటూ కూడా ఆయన తానే సీఎం అనేది కూడా ఒక హింట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది మరొక వైపు ఇప్పుడు ఫెర్నాండోస్ కి సంబంధించిన అంశాన్ని కనుక చూసుకుంటే కనుక
ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధిష్టానానికి కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఒకవైపు ఉంది. రెండవ వైపు ఏంటంటే గతంలో బీజేపీ ఆయనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన సందర్భంలో పార్టీల చీలికలు కావచ్చు, అధికారాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రస్తుతం అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో ఒక అంచనాకైతే రావడం జరిగింది. మరొక వైపు రేపు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రేపు ముంబైకి వెళ్తుంది. అక్కడ గెలుపొందిన ఎమ్మెల్యేలతోటి అంతా కూడా రేపు ఆ కమిటీ మాట్లాడుతుంది. ఎవరిని సీఎం పదవిలో కూర్చోబెడితే అక్కడ స్థానికంగా ఇప్పుడు ఎవరైతే గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాన్ని కూడా ఫస్ట్ సేకరించిన తర్వాత ఒక ప్రకటన అయితే చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నుంచి కొంత లాబింగ్, ఫెర్నాండెజ్ ఆర్ఎస్ఎస్ నుంచి కొంత లాబింగ్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రానున్న రోజుల్లో బీజేపీకి ఆయన మన అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత బీజేపీలో ఆయన ఒక సీరోల్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మోడీ చరిత్ర కనుక చూసుకుంటే 3 సార్లు గుజరాత్ సీఎం అయిన తర్వాత ఆయన నేషనల్ లెవెల్లో ఏదైతే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనను బీజేపీ ప్రకటించడం జరిగింది. సేమ్ సినారియో ఇక్కడ రిపీట్ అయితే గనక ఇప్పుడున్న అధిష్టానం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఫెర్నాండెజ్ కి ఇస్తారా లేదన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ ఉంది. మెజారిటీగా మాత్రం ప్రస్తుతం బీజేపీ ఆలోచన అంతా కూడా దీనిపైన వేసిన కమిటీ పైనే కొంత ఆధారపడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు కమిటీ ఏం డిసైడ్ చేస్తుంది, కమిటీలో అత్యధిక ఎమ్మెల్యేలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపైనే ప్రధానంగా ఉంది. ఎందుకంటే బీజేపీయే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా మహారాష్ట్రలో గెలుపొందినప్పటికీ ఆ సభ్యుల అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఈ కమిటీలో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా కూడా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అన్నది కూడా రేపు తేలనుంది. మరొక వైపు 26వ తేదీతోటి మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన గడువు ముగియడంతో 1-2 days లోనే సీఎం ఎవరు అన్న దానిపైన ఒక స్పష్టత రేపటితో తేలనుందని చెప్పుకోవచ్చు. రేపు సీఎం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెంటనే ఆ ప్రమాణ స్వీకారం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోబోతున్నారంటే బీజేపీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ గుర్తు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు డెఫినెట్ గా బీజేపీ అని పేరు చెప్పే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అటు 130 స్థానాలు గెలిచింది కాబట్టి కూటమిలో వారి అధికారం చేపట్టే అవకాశం ఉందా? ఒకవేళ కనుక ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ షిండే మధ్య కనుక తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కొత్తగా ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరి పేరు తెర మీదకి వస్తోంది? అంటే ఒకవేళ వీళ్ళిద్దరిని కాదు అని అంటే ఇప్పటికే ఒక సీఎం గా పనిచేసిన ఫెర్నాండెజ్ కావచ్చు, అదే విధంగా ఏక్నాథ్ షిండే కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఏక్నాథ్ షిండే గత కొద్ది రోజుల్లో చేసిన వ్యవహారాలు, ఆయన చేసిన పనుల వల్లనే ఇప్పుడు మరొకసారి అధికారంలోకి తాను రావడానికి, మహారాష్ట్రలో ఈ కూటమి గెలుపొందడానికి కూడా ప్రధాన కారణం అనేది షిండే వర్గాలు చెప్తున్నప్పటికీ ఒకవేళ వీళ్ళిద్దరిని కాదు అంటే గనక ఖచ్చితంగా దీంట్లో కొంత సస్పెన్స్ అయితే ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరిలో ఒకరిని మాత్రమే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు షిండేకు అదే విధంగా ఫెర్నాండెజ్ ఇద్దరికి కాకపోతే కనుక పవర్ కి మాత్రం ఇచ్చే అవకాశాలు కూడా కొంత లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా కూటమిలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ కూటమిలో ఆయన కూడా ఒక భాగంగా ఉన్న నేపథ్యంలో మరి షేరింగ్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే ఆలోచన అయితే చేయరనేది కూడా ప్రస్తుతం అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఒకరినే ముఖ్యమంత్రిగా చేస్తారా, లేదంటే ఏదైతే ఒక రోస్టర్ విధానంలో ఏదైనా ముఖ్యమంత్రి పదవిని 2 సంవత్సరాలు ఒక పార్టీకి, 2 సంవత్సరాలు ఒక పార్టీకి, 1 సంవత్సరం ఒక పార్టీకి ఏదైనా అలర్ట్ చేసే పరిస్థితి ఉందన్న దానిపైన కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా బీజేపీ చాలా క్లియర్ గా ఉంది. ఖచ్చితంగా లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో తాము గెలుపొందిన నేపథ్యంలో అభిప్రాయ సేకరణ పేరుతోటి అయితే ఖచ్చితంగా బీజేపీ రేపు ఆ కమిటీలో ఉన్న వ్యక్తులంతా కూడా గెలుపొందిన ఎమ్మెల్యేలందరినీ తోటి కూడా 1-to-1 మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తిగతంగానే తెలుసుకుంటూ అధిష్టానానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాతనే సీఎం అభివృద్ధి పైన ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనపడుతుంది. మనోజ్. రైట్ గోపి, మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపైన ఉత్కంఠత కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీకి అవకాశం దక్కుతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీలో కూడా లుకలుకలున్నాయి. ఏంటి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ తరఫున గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఈసారి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే 3వసారి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధిష్టానంలో ఉన్నటువంటి మోదీ ఇంకా చాలామంది కూడా ఆ నిర్ణయాన్ని కొంత తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఆయన డెఫినెట్గా రేపటి రోజున అధిష్టానంలో ఉన్నటువంటి చాలా మందితో పోటీ పడే అవకాశం ఉంది.
ఆయన కనుక మూడోసారి ముఖ్యమంత్రి అయితే. సో కొంత బీజేపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఆర్ఎస్ఎస్, బీజేపీలో కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ పైనే పెద్దగా మొగ్గు చూపుతోంది. దేవేంద్ర ఫడ్నవీసే అయితే బాగుంటుందనే రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్గా కూడా ఆయనకు పేరైతే ఉంది. కానీ ఏక్నాథ్ షిండే లాంటి ఒక సామాన్యుడిగా ముఖ్యమంత్రి గత 5 ఏళ్ళు పరిపాలించారు. కొన్ని సందర్భాల్లో ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అటువంటి సామాన్యుడికే మరోసారి అవకాశం ఇస్తే కనుక బీజేపీకి అటు కూటమి రేపటి రోజున ఇంకేదైనా రాష్ట్రాల్లో ఏర్పడాలన్నా కూడా బీజేపీ ఎవరు సామాన్యులైతే సామాన్యుల పక్షాన నిలబడుతోంది, మంచివారి పక్షాన నిలబడుతుందని ఒక నినాదం ఇచ్చేందుకు కూడా ఇక్కడ సెంటిమెంట్గా వాడుకునేందుకు షిండే వైపుగా మొగ్గు చూపుతున్నారా? సో ఏదేమైనా కూడా సీఎం ఎవరనేది రేపు స్పష్టత రాబోతోంది. ఎల్లుండి కల్లా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా కాబోతున్నాయి.